ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నడి బజార్లో ఉరిదీసిన చీకటి దినంగా యావత్ ఆంధ్రప్రదేశ్ భావిస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును అపహాస్యం చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి పార్టీలకు సంబంధించిన రౌడీలు, దుర్మార్గులు, అసాంఘిక శక్తులు అందరూ కూడా ఈ 6 పంచాయతీల్లో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఈ 6 పంచాయతీల్లో బూతులను క్యాప్చర్ చేసుకుని ఒకవైపు రౌడీలు కత్తులతో కటార్లతో స్వైర వ్యవహారం చేస్తుంటే వారిని కవర్ చేస్తూ పోలీస్ వ్యవస్థ ఉండటం అనేది చాలా దురదృష్టకరం. ఇంతకంటే హీనమైన రోజు మరొకటి వస్తుందని కూడా నేను భావిస్తలేను. అయ్యా చంద్రబాబు నాయుడు, ఒక మహిళ ఈరోజు నేను సోషల్ మీడియాలో చూసినాను, మీరు చేసే ఎలక్షన్ కంటే ఒక వ్యభిచారం చేసే స్త్రీ మేలు అనే మాటను మాట్లాడుతూ ఉంది. మీరు చేసే ఎలక్షన్ చిన్న పిల్లలు లేదా ఆయమ్మ నోట్ల నుంచి మాట్లాడిన మాటను నాకు ప్రస్తావించడానికి కూడా బాధ అనిపిస్తూ ఉంది. అలాంటి మాటలను మాట్లాడింది ఒకసారి మీరు సోషల్ మీడియాను చూసైనా సిగ్గు తెచ్చుకుండా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఓటర్లు పోలీసుల కాళ్ళకు మొక్కితే కూడా ఓటేయకుండా పోలీసులు అడ్డం చేస్తున్నారు. 4 గంటలకే, తెల్లవారుజామున 4 గంటలకే ఓటర్లను అందరినీ కూడా గ్రామాల నుంచి తరిమివేసి దొంగ ఓటర్లు గ్రామాలకు చేరుకుని ఇప్పటి వరకు కూడా యథేచ్ఛగా వారు దొంగ ఓట్లను వేసుకుంటున్నారు. లోకల్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని తెల్లవారుజామునే అరెస్ట్ చేసి ఆయనను తీసుకుని పోయి ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో, కడప పోలీస్ స్టేషన్లో, అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పి ఇప్పుడు తీసుకుని వచ్చి ఇంట్లో నిర్బంధించడం జరిగింది. వేరే జిల్లాల నుంచి, ఈ జిల్లాలో కూడా వేరే నియోజకవర్గాల నుంచి అనేక మంది రౌడీలు ఇప్పుడు కూడా యథేచ్ఛగా దౌర్జన్యం చేస్తూ ఈరోజు ఓట్లను వేసుకునే దుస్థితిని అయ్యా చంద్రబాబు నాయుడు, మనం ఒకసారి భారతాన్ని గమనిస్తే దుర్యోధనుడు కూడా జూదంలో గెలిచినాడు. ఆ గెలుపు అనుకుంటే అది మీ వెర్రితనం అవుతుంది, మీ మూర్ఖత్వం అవుతుంది. ఫైనల్గా పాండవులు గెలిచినారు. రామాయణాన్ని తీసుకుంటే రావణాసురుడు కూడా సీతమ్మ తల్లిని ఎత్తుకుని పోయి నేను గెలిచినానని భావించినాడు. ఫైనల్గా రాముడు గెలిచినాడు. అలాగే పాండవులు గెలిచినట్లు, రాముడు గెలిచినట్లు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలుస్తారు. ఈ ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మీ ఎర్రబుక్కును ఫోర్సులోకి తీసుకుని వచ్చినారు. దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు శంకరగిరి మాన్యాలు పట్టుకోవాల్సి వస్తుంది. పోలీస్ ఆఫీసర్లకు కూడా నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు ఆయన జోబిలో నుంచి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఆయన జోబిలో నుంచి మీకు జీతాలు ఇస్తలేడు. మీరు ఎంతో కష్టపడి పోలీస్ సెలక్షన్లలో సెలెక్ట్ అయి ప్రజల పన్నుల చేత మీరు జీతాలు తీసుకుంటున్నారు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మీ పైన కూడా ఉంది. ఈ ప్రభుత్వానికి తొత్తులలాగా వ్యవహరించకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ ఎలక్షన్ ని ఖచ్చితంగా అన్ని విధాలుగా మేము ఎలక్షన్ కమిషన్ కానీ, కోర్టు కానీ అన్ని విధాలుగా పోరాడి ఈ ఎలక్షన్ ని ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళా ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే విధంగా కూడా
ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓటేసేకి వద్దు 11 గంటలకు రాపో బెయినేమో మీరు 11 గంటలకు రాండి అన్నారు. మళ్ళా 8 గంటలకు పోయినాను సార్. 8 గంటలకు పోతే 12 గంటలకు రాండి, అంతవరకు ఓటు వేయనేమో అవి పని చేయలేదు అని కొత్తపల్లి పంచాయతీ ఎవరు జమ్మలమడుగోళ్ళు పిల్లలు ఉన్నారు సార్. పోలీస్ సార్ కూడా అన్నాడు. పోలీస్ సార్ కూడా 11కు రాపోండి ఓటేస్తారు అని పోలీస్ సార్ కూడా అన్నాడు. అట్లా ఉంది సార్ రౌడీ విజయము. ఈ రోజు ఈయన చెప్పేదాన్ని బట్టి జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఎలక్షన్ కమిషన్, పోలీస్ వ్యవస్థ అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇబ్బందులకు బెదపడడానికి ఇది పులివెందల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతము ప్రజలు తరతరాల నుంచిగా కనెక్ట్ అయి ఆ కుటుంబాన్ని నెత్తి మీద పెట్టుకొని పూజిస్తున్న ప్రజలుండే ప్రాంతం ఇది. మీరు దయచేసి ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే పద్ధతులను విడనాడి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవాలని నేను తెలియజేస్తున్నాను.